వంశీ తీవ్ర అస్వస్థతకు గురైన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు వంశీ. స్టేషన్ లోనే వాంతులు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని 2 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది నూజివీడు కోర్టు. అయితే నిన్న రాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్ లో ఉండగానే ఆయన కాస్త అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ కూడా వంశీని ఇంకా విచారించాల్సి ఉంది. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తీసుకువెళ్లారు అన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నారు వంశీ సతీమణి పంకజశ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని. వైద్యులు పోలీసుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మనిషి ప్రాణాల మీదకొచ్చినా ఆలస్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ హెచ్చరించారు. కక్ష ఉంటే జైల్లో వేయాలని, కానీ మనిషిని తుదిముట్టించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు పేర్ని నాని. ఆరోగ్యం బాగాలేనప్పుడు కేసులతో వేధిస్తారా అంటూ ప్రశ్నించారు నాని. ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి, కానీ మనిషిని తుదముట్టించేయడానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదామని కనుక పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం, మీరే దిగజారుతున్నారు అనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి. అది కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, తప్పుడు కేసులు కొత్తగా తయారు చేసి వాళ్ళు ఇంట్లో గబాలను అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పుడప్పుడు అన్నీ తెచ్చి ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు, మనం ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు సృష్టించి కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఏముంది కస్టడీలు ఇచ్చిన 2000 తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేశాడంట.